రాత్రి తీసుకొచ్చింది. ఉన్నాయి సరిపోట్లేదు దేవుడా అనుకుంటే ఇది 1000 అంట. కనిపిస్తుందా? ఇది చూస్తున్నావా? కానొస్తుంది. అసలే ప్లేస్ లేక చచ్చిపోతుంటే ఇది ఒకటి చదువుడే. చిన్న అమ్మవారు ఇవో దీపం పెట్టుకొని బాగుంటుంది కదా. ఇంకా గ్లాస్ టైప్ ఇదేమో అప్పుడు వినాయకుడిని పెట్టుకోనికి ఇంచక్క నేనే కలర్ వేసా. చిన్న పీట చూసావా? కుబేరుడు తిరుపతిలో తెచ్చుకున్నా. మా నాన్న డబ్బులు ఇస్తే తెచ్చుకున్నా. దీంట్లో వాటర్ ఉండే మొత్తం ఇంకిపోయినాయి. బాగుంది కదా. ఇల్లు దులపాలంటే ఇదే అంగడి. నాకైతే పిచ్చి లేస్తాను దీంట్లో ఉంటే. ఇవన్నీ దులుపుకునే మళ్ళీ ఏం ఇల్లు దుడుపులో పిచ్చిలేస్తుందబ్బా, ఓపిక లేదు. ఇది మా పాప నా మ్యారేజ్ డేకి కట్టించింది అన్నట్టు కప్పు ఫోటో. బాగుందా? ఇటు వన్ సైడు ఇది బిర్లా మందిర్లో దిగిన ఫోటో. గుడి అన్నట్టు, గుడి మీద చెయ్యేసి దిగిన ఫోటో. చాలా బాగుంది కదా. మా క్యూట్ బేబీ కట్టించింది. అది రౌడీ బేబీ. అప్పుడు నాకు ఫిష్ ట్యాంక్ ఉండే మొత్తము దాంట్లో అన్నట్టు. ఇప్పుడు పెడతలేను, తీసేస్తాను. అందులో రాళ్ళు అన్నట్టు అవి ఇవి అందులో ఉన్నవి ఇసుక గుర్తుకు పెట్టేసా అలా. ఫైనల్గా అయితే ఇలా సదిరేసానబ్బా. ఎంత టైం పట్టిద్దో ఈ ఇల్లు చదరాలంటే. నాకైతే ఫస్ట్ యాస్ట్కి వస్తుంది. ఎందుకంటే చూడండి, చదిరి 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 నీరసం తప్ప ఏం లేదు. ఈ సెలవులు వచ్చినప్పుడల్లా ఈ ఇల్లు దులపటమే నాకు పెద్ద పని. చూసారా, మమ్మల్కి నీరసం వచ్చేస్తుంది. ఇవి మ్యాగీ తినే బాక్సెస్ అన్నట్టు. ఆ మ్యాగీ తినటానికి టైం ఉంది కానీ ఏమన్నట్టు స్పూన్స్ అన్నీ మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు తీసుకొచ్చిన, ఇంతవరకు ఓపెన్ చేయలే. ఇగో వాళ్ళు పెద్దలు కూడా అయిపోయారు. రేపు వాళ్ళ పిల్లలకు పనికొచ్చేటట్టున్నాయి. రేపు వాళ్ళ పిల్లలకు పనికొచ్చేటట్టున్నాయి కానీ పాపం వాళ్ళని మాత్రం తినలేదు. మమ్మల్ని అడుగుతుంది, ఈ ఫోటో పిన్ని అప్పుడే అంత బాగున్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అంట. ఇగో ఈ ఫోటోది 2014లో దిగాను. ఇప్పటికప్పటికి ఎంత డిఫరెన్స్. ఎప్పటికీ అలాగే ఉంటామా చెప్పండి. చూడండి, మేము తిరుపతి వెళ్తూ దిగాను అన్నట్టు. ఇక అప్పుడు దిగిన ఫోటో. ఎన్ని ఇయర్స్ కాలేదబ్బా, 10 years ఫోటో అంతే.
10 ఇయర్స్ కింద ఇలా ఉంది ఫేస్. మా పిల్లలు చిన్నగా ఉండే, అప్పుడు మా పిల్లలు ఎలా ఉండే, ఇలా ఉండే. ఇప్పుడు ఏదో అలా చేంజ్ అయిపోతూ ఉంటాం కదా, ఇప్పటికి ఒకలాగే ఉండం కదా. నా అవతారం చూసారా ఎలా ఉందో? 4 ఇళ్ళల్లో అడక్కొచ్చుకునేటట్టుంది. ఎందుకంటే ఇల్లు దులపటం అంటే ఏదో మేకప్ వేసేసుకొని లిప్స్టిక్ పూసి వేసుకొని చేయలేం కదా, అది కాదు. కానీ మేము ఒక విషయం చెప్దామని ఇది టీవీ కాడ పెడతాము. నైట్ బంద్ చేయగానే మస్తు వెళ్తురు వస్తుంది తెలుసా, కృష్ణుళ్ళు, రాధాకృష్ణుడు. నాకైతే చాలా ఇష్టం రాధాకృష్ణుళ్ళు అంటే, అంత ఇష్టం. చాలా వరకు అన్ని కృష్ణుడి బొమ్మలే ఉంటాయి మా ఇంట్లో ఎక్కువ. బాగుందా? ఓకే బాయ్. అదంతా టీవీకి చేయడం.